ఆ ముసిముసి నవ్వులు నవ్విండ్రు ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత సీనియర్ లీడర్ అనుకోండి, ఎంపీ అనుకోండి, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభాగంలో ప్రధాన భూమిక పోషించే అరవింద్ గారు, ధర్మపురి అరవింద్ గారు వ్యాఖ్యలు మనం చూసినాం. మీరు అనవసరంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్షుడయి ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తిని మీరు ముఖ్యమంత్రిని చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారిని. దానికి బదులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారినో ఉత్తమ్ కుమార్ రెడ్డినో, అంటే వారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో కాలం కొనసాగి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు మీరు వాళ్ళని చేసుకుని ఉంటే బాగుండేది. ఏదైనా జరగవచ్చు రేపు పొద్దున. మీరు నేను ఇప్పటికే చెప్పినా అట్లా నమ్మొద్దు ఆయన అని చెప్పినా అని అన్నారు. అంటే మరి బీజేపీకి భయం ఉందా, కాంగ్రెస్ కి భయం ఉందా? మరి రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళి అంటే హేమంత్ బిశ్వా శర్మ గారు కాంగ్రెస్ లో నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసినాం. అక్కడ అస్సాంలో వరుసగా ఇప్పుడు రెండోసారి అనుకుంటా ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు, తర్వాత మళ్ళీ బీజేపీలోకి వెళ్ళినాక మళ్ళీ బీజేపీ పక్షాన్ని కూడా రెండోసారి ముఖ్యమంత్రి ఉన్నారు. మళ్ళీ సువేందు అధికారిని చూసినాం బెంగాల్లో. ఆయన కూడా టిఎంసీలో ప్రియ శిష్యుడు కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగి దీదీని అంటే బీజేపీకి వచ్చి బీజేపీ నుంచి అంటే ఆయన మీద ఉన్నటువంటి కేసులు, శారదా కేసులు అవన్నీ చేస్తుంటే ఆయన కాంగ్రెస్ అనివార్యమైన పరిస్థితుల్లో బీజేపీకి వచ్చి బీజేపీ పక్షాన నిలబడి ఆ రాష్ట్రంలో బీజేపీ నాయకుడిగా ఈరోజు మళ్ళీ బీజేపీ ముఖ్యమంత్రిగా చూస్తున్నాం మనం. అట్లనే రేపు రేవంత్ రెడ్డి గారు కూడా ఓర్చు దాంట్లో ఏముంది, ఇప్పటికే చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి వర్గం 45 మంది, ఆయన వర్గం 45 మంది. ఏదైనా మరి జరుగుతుందేమో బీజేపీ ప్రధానమంత్రి ప్రస్తావించిండ్రు. ఆ దిశగా మనం చూడాలి రాబోయే ప్రభుత్వం. అంటే ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా తనదైన పాత్ర నిర్వహిస్తూ రైతు పక్షాన, పేదల పక్షాన, అంటే అందరి శ్రీనివాస్ గారు ఎలాంటి సమస్యలున్నా కూడా ప్రభుత్వం ప్రధాన వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అసెంబ్లీ లోపల గాని అసెంబ్లీ బయట గాని బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న పాత్ర పట్ల ఇప్పుడు ఉన్న ప్రజలు బీఆర్ఎస్ఏ రావాలి, సారే రావాలి, కారే రావాలి, అనవసరంగా మనం కాంగ్రెస్ పార్టీని కోరి తెచ్చుకున్నాము, అంటే అనవసరంగా ఈ పార్టీని తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నాము అనే పరిస్థితి ప్రజలు, వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, మురికి ఎత్తేటువంటి మురికి ఎక్కడికక్కడ ఉండే సమస్య కావచ్చు, ఈరోజు జవహర్ నగర్ ప్రజలు పడే పరిస్థితులు కావచ్చు, ఒక్క రకంగా కాదు అన్ని రకాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒక అవకాశం ఇవ్వాలి. 6 నెలల వరకు ఏం మాట్లాడద్దు, వాళ్ళ పనితీరు పని చేసుకోవడానికి అవకాశం కల్పించాలి అనేటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ అధినాయకులు చెప్పిండ్రు. ఆ తర్వాత ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఇంకా కూడా సర్దుకోలేని పరిస్థితి లేని, అంటే టాపిక్ డైవర్షన్ చేసేటువంటి పనులు, ఆ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరు చూడండి, రైతులు ఇప్పుడు పండిన పంట వాళ్ళే చెప్తున్నారు 22 లక్షల హెక్టార్లలో మేము పంట పండింది 90 లక్షలకు మేము టార్గెట్ చేసుకున్నాం కొనాలని అని చెప్పిండు. జూన్ మొదటి వారంలో వర్షం పడుతుంది, ఇప్పటికే అక్కడక్కడ వేడిగాలు వర్షం వస్తూ పడుతుంది, ధాన్యం పాడవుతుంది. 3.5 రోజుల వరకు కూడా ధాన్యము అదేంటి తూకం పెట్టిన తర్వాత మిల్లర్ల దగ్గర వచ్చి నిలబడి లైన్ లో 3.5 రోజులు నిలబడుతున్నటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పటి వరకు వాళ్ళే చెప్తున్నారు మేము 40 లక్షల టన్నులు కొన్నాము. 90 లక్షల టన్నులు కొనాలంటే ఈ 10 రోజులలో అది సాధ్యమయ్యే పరిస్థితినా? దానికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారా? ఎందుకు ప్రభుత్వం వచ్చిన కొత్తలో, అంటే కొత్తలో తెలియదు అనుకుందాం, ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, 4 పంటలు పంట పెట్టుబడి సహాయం చేయడానికి విఫలం, 3 దఫాలు ఎగ్గొట్టింది. ఇప్పుడు పంట వస్తుందంటే సంచులు రెడీ చేసుకోవాలి, రవాణా రెడీ చేసుకోవాలి,
బ్యాంకుల సొమ్ము రెడీ చేసుకోవాలి, మిల్లర్లతో మాట్లాడాలి, ఈ సమీక్ష నిర్వహించుకొని ఇబ్బంది లేకుండా చూడాలి. మళ్ళీ అప్పుడే వానాకాలం పంట ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఏదైతే వీళ్ళు చెప్పే కొనుగోలు చేసినామని 50% కొనుగోలు చేసినామని చెప్తున్న రైతులు మళ్ళీ సాగు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సాగుకు ఈ పాటికే విత్తనాల పట్ల సమీక్ష నిర్వహించాలి, సాగుకు ఎరువులు ఏర్పాటు చూసుకోవాలి. ప్రతి సందర్భంలో మా తప్పేం లేదు అని వీళ్ళంటారు, కేంద్రం నుంచి యూరియా రావట్లేదని వీళ్ళంటారు, కేంద్రం వీళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళట్లేదు అని చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా రైతుల పట్ల ఒక నిబద్ధతతోని సమీక్ష నిర్వహించి రైతులకు ఇబ్బంది లేకుండా, కొనుగోలు ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళు అంటున్నారు. ఇంకా కొనుగోలుకే ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళా వాళ్లకు 500 రూపాయలు బోనస్, 500 బోనస్ మేము తప్ప ఎవరు ఇస్తలేమన్నారు. కేరళలో ఇస్తున్నారు, ఛత్తీస్గఢ్ లో ఇస్తున్నారు, ఇంకొక రాష్ట్రం ఎక్కడో అక్కడ కూడా ఇస్తున్నారు. రుణమాఫీ అంటున్నారు, రుణమాఫీ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది, తెలంగాణలో జరిగింది, అక్కడ ఇంకా మహారాష్ట్రలో జరిగింది, దేశంలో చాలా చోట్ల ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అది కొనసాగుతూనే ఉంది దేశవ్యాప్తంగా. అయితే తీసుకొచ్చినాం, దాని దేశం కూడా కేంద్రం కూడా అనుసరిస్తుంది. ఒక ప్రణాళిక లేకుండా, సమన్వయం లేకుండా అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వారి సమన్వయం లేనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రజలు విసిగిపోయినరు. నూతన ప్రభుత్వం సత్వరమే రావాలని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బాగుందని కోరుకుంటున్నారు. ఎన్నికలు ఉన్నాయి, తర్వాత జెడ్పీసీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అప్పుడు తెలుస్తుంది పరిస్థితి ఏ విధమైన ఉంది అనేటువంటి. ఇంకా బీజేపీ మిత్రులు వాళ్ళు పోరాటం చివరిదాకా చేస్తూనే ఉంటారు. మనం చూసినాం ప్రతి చోట. అటు 15 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల నుంచి బెంగాల్లో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నానికి ఫలితంగా ఇప్పుడు వచ్చింది. వాళ్ళు చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకు వాట్సాప్ యూనివర్సిటీ ఉంటది. వాళ్ళ అంటే రావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అట్లనే తెలంగాణలో కూడా చేస్తున్నారు. కాకపోతే తెలంగాణలో మనం చూస్తున్నాం వాళ్ళ పరిస్థితులు, మా నాయకుల మధ్యన సమన్వయం కావచ్చు, లేకపోతే క్షేత్రస్థాయిలో వాళ్ళు లేరు, అర్బన్ కే పరిమితమైనరు ఇప్పటి వరకైతే. చూద్దాం, ఇప్పుడు వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీనే, అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం మూడో ప్రత్యామ్నాయంగా వాళ్ళు కూడా చేయకుండా ఎందుకుంటారు, చేసే ప్రయత్నంలో ఉంటారు. అందులో భాగంగానే ప్రధానమంత్రి గారు హమారతీ జోడో అనేటువంటి పదాన్ని ఉపయోగించారని నేనైతే అనుకుంటున్నా వ్యక్తిగతంగా. వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళు కూడా రాజకీయ పార్టీనే, దేశవ్యాప్తంగా కాషాయం చేయాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు కొనసాగిస్తూనే ఉంటారు. రాజకీయ పార్టీలు కొత్తగా వచ్చిన పార్టీని అధికారంలోకి రావాలని ఊళ్ళీరు పరిస్థితులలో కొన్ని సంవత్సరాల తరబడి చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటారు. కానీ ఆ స్కోప్ లేదు ఇప్పుడైతే, తెలంగాణలో ఆ స్కోప్ లేదు. బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి రావాలి. 10 సంవత్సరాల అభివృద్ధి పట్ల, 10 సంవత్సరాల పట్ల పాలన పట్ల, ల్యాండ్ ఆర్డర్ పట్ల, మేము శాంతి భద్రతల పరిరక్షణ పట్ల, ప్రజలకు అందించినటువంటి మౌలిక వసతుల పట్ల సంపూర్ణంగా ఈరోజు బేరీజ్ వేసుకుంటున్నాం. అప్పుడు లైట్ అంటే కరెంటు పోతే ఒక పెద్ద వార్త ఉంటుండే. ఈరోజు కరెంటు కష్టాలు వచ్చినాయి ప్రజలకు, మామూలుగా డొమెస్టిక్ వచ్చినాయి, అట్లనే రైతులకు కూడా కష్టాలు పడుతున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీటన్నిటి దృష్ట్యా రాబోయే రోజులలో బీఆర్ఎస్ బ్రహ్మాండంగా, మా అధినాయకుడు కావచ్చు, ఇప్పుడున్న 119 సీట్లలో 100 సీట్లతోనే మనం అధికారంలోకి వస్తామని అటువంటి ధీమా ఉంది. ఇంకా వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చెప్తూనే ఉంటారు. ముఖ్యమంత్రి గారు ఆ మాత్రం విశ్వాసం వ్యక్తం చేయకపోతే ఆయన శాసనసభ పక్ష నాయకుడే కాదు, అది సహజమే. దాన్ని మనం పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకే, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ఒక కామెంట్ చేశారు. అంటే సామెత చెప్పాలి, నవ్విపోదురుగాక అని ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు ఆయన అట్లా మాట్లాడడం అంటే డిఫెన్స్ ఇదే. నేను ఇంతకుముందు మీకు చెప్పిన టాపిక్ డైవర్షన్ డిఫెన్స్ అని. ఎందుకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు? గడిచిన ప్రభుత్వంలో ఏదైనా తప్పిదం జరిగితే దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఆ రోజు మీరు కదా మాట్లాడింది, నెత్తికి రుమాలు కట్టుకొని రైతుల పక్షాన పాదయాత్రలు చేసి
బండి సంజయ్ గారికి ప్రత్యామ్నాయంగా మేము కూడా కల్లాలలో పోకపోతే మమ్మల్ని కూడా ప్రజలు ఏమనుకుంటారు అని మీరు తిరిగి కల్లాల చుట్టూ వాళ్ళు తిరిగి కల్లాల చుట్టూ మేము టెన్షన్ గా రైతుల అకౌంట్లలో డబ్బులు వేసినాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ధాన్యాన్ని సమీకరించడం. ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణ సాధించిన 10 సంవత్సరాలలో మనము దేశంలో మొదటి స్థానంలో, 2వ స్థానంలో ధాన్య సేకరణ కావచ్చు, ధాన్యం పండించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా. మరి ఇదైతే కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే కదా. మీరు అన్న ఆ రోజు అయినప్పటికీ కూడా సరిగ్గా మీరు కొంటలేరు, మీ కేంద్రం పైసలు ఇచ్చినాక మీరు కొనడానికి ఏమి ఇబ్బంది అని మాట్లాడినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ ఈనాటి ముఖ్యమంత్రి గారు మన తుమ్మల నాగేశ్వరరావు గారు అంటున్నారు, కేంద్రం సహకరించట్లేదు, మాకు పైసలు ఇస్తలేదు, మేమే ఉంటున్నాం, మాకు చాలా ఇబ్బంది ఉంది. మళ్ళీ మీరు ఎట్లా మాట్లాడతారా? గడిచిన ప్రభుత్వాల నుంచే కదా, కాదు మాకు ఇబ్బంది జరిగిందని, ఇంతకంటే మెరుగైన ప్రభుత్వం వస్తుందని ప్రజలు అనుకుంటారు. మరి మీరు ఎందుకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఎట్లయినా సబ్సిడీ ఇస్తుంది, మీ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, బ్యాగులు కావచ్చు, సుతిలి కావచ్చు, రేపు పొద్దున FCI ద్వారా బియ్యం కొనుగోలు కావచ్చు. ఇప్పుడు ఉప్పుడు బియ్యం కూడా మేము అప్పుడు ఉప్పుడు బియ్యం కొనుక్కోమన్నది, ఇప్పుడు ఉప్పుడు బియ్యం కూడా కొనుక్కుంటా అని చెప్పింది ఫార్మాయిడ్ కూడా. ఇంకే